బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం చేనేత మహాగర్జన సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి చేనేత నాయకులు సత్యాగ్రహ కార్యక్రమానికి తరలివచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది చనిపోయింది చేనేత కార్మికులేనని రాష్ట్ర పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షులు మూర్తి తెలిపారు. తమ సమస్యలు పోరాడేందుకే పవన్ కళ్యాణ్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం చేనేత మహాగర్జన సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి చేనేత నాయకులు సత్యాగ్రహ కార్యక్రమానికి తరలివచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది చనిపోయింది చేనేత కార్మికులేనని రాష్ట్ర పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షులు మూర్తి తెలిపారు. తమ సమస్యలు పోరాడేందుకే పవన్ కళ్యాణ్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. దీని గురించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది. దీక్షాస్థలి వద్దకు ఎప్పుడు వెళ్లనున్నారు? షర్మిల కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ సంఖ్యలో వేలాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. అయితే గన్నవరం నుంచి కొద్ది దూరమైన వారధి అనే ప్రాంతంలో, విజయవాడలో వారధి అనే ప్రాంతంలో అభిమానులు పవన్ కళ్యాణ్ ఆపి పెద్ద ఎత్తున సత్కారం చేసి సన్మానించి పవన్ కళ్యాణ్ ని తీసుకొస్తా ఉన్నారు సభాస్థలికి. అయితే సభాస్థలికి చేరుకునే సమయంలో ఆయర్లాండ్ లోని కొంతమంది రైతులతో ఫస్ట్ ముఖాముఖి అక్కడ కార్యక్రమం ఉంది. ఆ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకునే టైంలోపే ఇక్కడ భారీగా విద్యార్థులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధుకార సంఘంలో ఈ సభ నిర్వహిస్తుండటంతో శాలివాహనం మన పద్మశాలి కులానికి సంబంధించిన కూడా భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతా ఉన్నారు. అయితే ఇక్కడ హాజరైన వాళ్ళల్లో దాదాపు 90% యూనివర్సిటీ ఆపోజిట్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటం వల్ల యూనివర్సిటీ నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. షర్మిల, సత్యాగ్రహ దీక్ష వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ చేనేత ఐక్య గర్జన సత్యాగ్రహం దీక్ష వద్ద ఏర్పాట్లు మొత్తం బాగా చేశారు. అయితే ఇది చేనేత వస్త్రాలయం ఏదైతే ఈ చేనేత సత్యాగ్రహానికి కార్యరూపం దాల్చిన ఈ శాలివాహన పద్మశాలి కులస్తులు మొత్తం ఈ మంగళగిరి వాసులై ఉండటం వల్ల ఇక్కడ వసతి ఏర్పాట్లకు కానీ వచ్చిన వాళ్ళకి వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేయటం కానీ ఈ ఎండలు భారీగా ఉండటం వల్ల వీళ్ళకి వాటర్ సదుపాయాలు అందిస్తా ఉన్నారు. పెద్ద పెద్ద టెంట్లేసి వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేశారు. షర్మిల, మరి సత్యాగ్రహ దీక్షలో పవన్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎటువంటి విమర్శలు చేసే అవకాశం ఉంది? ఇక్కడ మనం ముఖ్యంగా ఉదాహరించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ధీటుగా సమాధానం చెప్పేటట్టు ఉన్నది. ఒకటి,
పద్మశాలి ఆంధ్రప్రదేశ్ సాధికారత సంఘంలో నిర్వహిస్తున్న చేనేత సత్యాగ్రహంలో ఇంత మటుకు రాష్ట్ర జనాభాలో 13% మటుకు ఉన్న తమ కులస్తులకి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా న్యాయం చేయట్లేదు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ తమ కులస్తుల్ని చేనేత కార్మికుల ఆత్మహత్యలను కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏదైతే డోక్రా రుణమాఫీ ఈ చేనేత రుణమాఫీ ఉందో అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడు. కానీ ఇంత మటుకు ఈ చేనేత రుణమాఫీ అనేది ఇంత మటుకు చేయలేదంటూ వాళ్ళు ఆక్రోశం చెందుతా ఉన్నారు. అయితే దీనికి మా ఓటు బ్యాంక్ ఉంది, మేమున్నాం అంటూ ప్రభుత్వానికి తమ వ్యతిరేక గలం వినిపించడానికి ఒక ప్రయత్నం చేయాలని సూచిస్తుండగా పవన్ కళ్యాణ్ ని దీని గురించి సంప్రదించగా పవన్ కళ్యాణ్ ఒప్పుకోగా దీన్ని ఇటుపక్క పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ఎవరికైతే పనులు చేయట్లేదో వాళ్ళకి అనుకూలంగా ఉండి ఓటు బ్యాంకింగ్ తనకు అనుకూలంగా మరుచుకోవాలని ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుండగా అదే టైంలో పద్మశాలీలు కూడా తమ ఓటు బ్యాంకు కానీ తమ గలంగానే ప్రభుత్వానికి వినిపించాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి ధీటుగా ఫస్ట్ ఆయన సభాస్థలకి చేరుకునే ముందే ఈ చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని మాత్రమే నేను సభాస్థలికి వచ్చి అక్కడ ప్రసంగిస్తాను, చేనేత కార్మికులకి నేనున్నానంటూ ఆయన ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్నారు. అయితే ఒక చేనేత కానీ ఏదైనా ఒక శాఖకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంటే కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటారు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కానీ ఇక్కడ ఆత్మహత్యలు కానీ వాళ్ళ ఆర్థిక భారం సక్రమంగా లేనందువల్ల పవన్ కళ్యాణ్ వీరికి ఉచితంగానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రభుత్వానికి తనకున్న మద్దతుదారు కానీ తనకున్న అభిమానులు కానీ ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి చూపించడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. షర్మిల, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం చేనేత మహాగర్జన సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి చేనేత నాయకులు సత్యాగ్రహ కార్యక్రమానికి తరలివచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది చనిపోయింది చేనేత కార్మికులేనని రాష్ట్ర పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు మూర్తి తెలిపారు. తమ సమస్యలు పోరాడేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు 2 మెరిట్ లిస్టులో ఉండే డ్రైవింగ్ లైసెన్స్ మార్కులు ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోలే. ఈసారి హైదరాబాద్